సేమ్ చేసేవాళ్ళ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏం లేదు, మా మిత్రులందరూ చెప్పేశారు. ఇంకా లాస్ట్ నేను షార్ట్కట్లో చెప్తాను. ఇక్కడ వచ్చిన మా రతన్ నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే నా అన్నగా ప్రతి విషయంలో నాకు ఎప్పుడు తోడుగా ఉండి మన భిక్షన్న గారికి, కళాశ్రీ భిక్షనాయక్ గారికి, అలాగే నేను గోర్జీవన్ నుంచి నాకు ఎప్పుడు సపోర్ట్ కావాలా, ఎప్పుడు ఆఫీస్కి రావాలన్నా ఫస్ట్ నాకు ఉత్సాహాన్ని నింపింది మా సూర్యధనంజయ్ మేడం గారు, సూర్యధనంజయ్ సార్ గారు. వాళ్ళకి కూడా నేను నమస్కరిస్తున్నాను. అలాగే మన సార్ గోర్జీవన్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అక్కడ పిలిచి సన్మానించి వాళ్ళ ఏరియాలో చాలా మంచిగా నన్ను ఎంకరేజ్ చేసి ఆ సినిమా థియేటర్ని ఇప్పించి మరి ఆ సినిమాను నడిపించినందుకు సార్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన సంపత్ అన్న, నాకు ఎప్పటి నుంచో ఆయన సినిమా తీసినప్పటి నుంచే నాకు ఇన్స్పైర్గా నేను ఫీల్ అయ్యాను. బిక్కు రాథోడ్ సినిమా తర్వాత నేను చూశాను. ఆ తర్వాత మనం కూడా ఒక తీయాలన్న ఉత్సాహంతో నేను ముందుకు వచ్చాను. మీ ఇన్స్పైరేషన్ అయినా నాకు కూడా. అలాగే మన డాక్టర్ రాజ్ కుమార్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్పారు. మనకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి ఏదైనా లూప్ హాల్స్ ఏదైనా ఉన్నాయని అంటే సార్కి, మరి ఐఏఎస్ మన జీవన్ లాల్ సార్కి, మరి రామచంద్రుడు సార్కి, ఐజీ లక్ష్మణ్ గారికి, అలా మేడం వాళ్ళు కూడా వచ్చారు. అందరు సహకారాలు తీసుకొని దాంట్లో కొన్ని అవి చూసుకున్నాను. ఫస్ట్ నుంచి నాకు ఎక్కడున్నా ఏది కావాలన్నా ఎప్పుడు కూడా 24 hours నాకు తోడుగా ఉన్నారన్న. థ్యాంక్ యూ అన్న. అలాగే సార్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అసలు సార్ ఎవరో నాకు తెలియదు ఫస్ట్లో, అంటే తప్పుగా అనుకోవద్దు. బట్ సారే నాకు ఫోన్ చేసి తమ్ముడు ఏంటి అనేది ఫోన్లో అప్పుడప్పుడు టచ్లో ఉండి సోషల్ మీడియాలో నాకు ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ హిస్టరీ చెప్పాలంటే చాలా ఉంది, ఇంకా చెప్పేశారు, ఇంకా నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అలాగే నాకు ఇప్పుడు ఈ గోర్జీవన్ తర్వాత నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు సేవాదాస్ అనే మూవీకి వినోద్ గారు అండ్ సీతారాం నాయక్ గారు. వాళ్ళు ప్రొడ్యూసర్గా ఈ మూవీకి, సేవాదాస్ మూవీకి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత బడ్జెట్ పెట్టి నేను ఇదే కావాలి, నాకు ఇదే బడ్జెట్ కావాలి, అయితే నేను నా ట్రెడిషన్ని నేను గొప్పగా చూపించుకుంటాను అని అంటే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా నాకు అంత సపోర్ట్ చేస్తున్న వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా చెప్పాలంటే నేను భిక్షనాయక్ అంత సింగర్ని కాకపోవచ్చు, ఆయన శిష్యునిగా నేను ఒక చిన్న ఈ సినిమాలో ఒక సాంగ్ పాడతాను, దాంతో స్టార్ట్ చేస్తాను. మా భాషలో సాంగ్ ఇది. మా సేవాలాల్ ఎంత గొప్పవాడో ఇందులో చూపించాను నేను. बांधो रुमाल सेवा झलो तलवार धोड़ो घोड़ो चढ़न आयो रे सेवा सेवा लाल बंजारा रंगेरो वेश बाई पेर नाचे नाई तार जयंती माई रे सेवा सेवा लाल बंजारा ए हसी माई खुशी माई तारो माया रे जीते माई हारे माई तारो ज नाम सेवा रे बंजारे बंजा हम तार चा सेवा गोर बंजारा बंजारा सेवा सेवा लाल बंजारा हे बंजारा बंजारा सेवा सेवा लाल बंजारा हे बांधो रुमाल सेवा झलो तलवार धोड़ो घोड़ो चढ़न आयो रे सेवा सेवा लाल बंजारा. थैंक यू. అయితే ఈరోజు నేను స్పెషల్గా ఈరోజు మా మిత్రులందరికీ అండ్ సార్ వాళ్ళకి ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళు రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఈరోజు తెలుగు, తమిళ్, హిందీ ఇవి ఎలా ఉన్నాయో అలా మనకు కూడా బంజారా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలి. ఇది నా ఒక్కరి కోసం కాదు, నేను ఇక్కడ అందరికీ ఎందుకు పిలిచాను అని అంటే మీ సపోర్ట్ కావాలి. దీనికి నేను ఒక్కనే చేసుకొని నేను దీనికి ఏదో పెద్ద బాస్ అని కాదు, ఎందుకంటే దీనికి సపోర్ట్ చేశారు నాకు. ఫస్ట్ మేము ప్లాన్ చేసుకున్నాము. ఇది ఎప్పుడో ఈ గోర్జీవన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక టీమ్గా కూర్చొని హంబంజారా రామ్ లక్ష్మణ్ అండ్ నేను కొంతమంది మిత్రులుగా కూర్చొని ఇది చేశాము, మనకెందుకు ఉండకూడదు అని చెప్పి. ఎలాగో సక్సెస్లో ఉన్నాము, మనం కూడా నలుగురిని ఇందులో అవకాశాలు ఇద్దాము. చాలామంది అవకాశాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు, ఎంతోమంది వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో, అందరిలో అడుక్కున్నా సరే ఎవరు ఇవ్వట్లేదు అవకాశాలు. సో మనము క్రియేట్ చేసుకొని ఈరోజు నేను కాకుండా రేపు నా ప్లేస్లో ఇంకొకరు కావచ్చు, అలా ముందుకు ప్రొసీడ్ అవుతూ ఉంటే మనం కూడా ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేసుకుంటాము. దాంట్లో ప్రతి క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో ఎవరు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో దానికి మనము వెబ్సైట్
వెబ్సైట్ పెట్టాము. బంజారా ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక మీకు వెబ్సైట్ ఉంటుంది. ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ దొరుకుతుంది. ఆ వెబ్సైట్లో మీరు ఒక 50 రూపీస్ పే చేసి దాంట్లో ఒక జాయిన్ కావచ్చు, ఒక పార్ట్నర్షిప్ అదే మెంబర్షిప్ కావచ్చు. మెంబర్షిప్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ ఫీల్డ్లో ఒక 100 మంది ఉన్నారనుకో, ఆ 100 మందిలోనే ఒకరికి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ప్రెసిడెంట్గా. అలా మీకే చాయిస్. అది ఎవరు దానికి బాస్ కాదు. ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్ ఉంది. డైరెక్షన్ ఫీల్డ్లో కూడా ఒక 100 మంది ఉంటే దాంట్లో మీరే ఓటింగ్ సిస్టమ్ చేసుకొని దాంట్లో ఎవరినో ఒకరిని ప్రెసిడెంట్గా చేసుకోవచ్చు. అలా 24 క్రాఫ్ట్స్లో మీరు అలా చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మనం కూడా ఫైట్ చేయడానికి ముందుంటాము. ఆ ఫైట్ చేయడానికి మనకు వెనకాల సార్ లాంటి వాళ్ళు, అన్న లాంటి వాళ్ళు, అలాగే మన సంపత్ అన్న ఎన్నో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే మన గవర్నమెంట్ నుంచి మన SC కమిషనర్ సారు అండ్ అలాగే మన గైడెన్స్ ఇవ్వడానికి మేడం వాళ్ళు, భిక్షునన్న అందరు ఉన్నారు. సో మనము ఎవరు దీంట్లో హట్ అవ్వకుండా, ఏది అవ్వకుండా, నేను నువ్వు అనకుండా అందరం కలిసి వెళ్తేనే అవుతుంది. ఏదో ప్రతి దాంట్లో మనము యుగో హట్లు అట్లాంటివి ఉండొద్దు. మన జాతి అన్నప్పుడు అందరూ ఒకటై మనం ముందుకెళ్తేనే ఏదైనా అవుతుంది. నేనేదో చేశాను, నేనేదో సినిమా చేశానని కాదు. అందరూ నాకు ఆలోచన వచ్చింది, నేను ప్రొసీడ్ చేశాను దాన్ని. ఇక దాన్ని ఏ విధంగా చేయాలనేది మీ అందరు చెప్పొచ్చు. దీనికి మీ అందరు కూడా గైడ్ ఇవ్వచ్చు. అందరు గైడెన్స్ ఇందులో రావాలి, ఉండాలి కూడా. అండ్ ఇలాగే గోర్జీవన్ సినిమా తర్వాత చాలా సినిమాలు చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక్కరిని చేయడం వల్ల లాభం లేదు. అలాగే ఒక 10 మంది వస్తే ఏంటంటే ఆ 10 మందితో పాటు నేను ఒక్కరిని ఉంటా. అందులో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నా సహకారాలు ఉంటాయి. అలాగే ఇంకోటి, మనకు బంజారా సినిమాలు తీసిన తర్వాత మనకు థియేటర్లు ఇవ్వకపోవచ్చు. థియేటర్లు ఇవ్వనప్పుడు మనము దానికి కూడా ఒక ప్రాసెస్ చేశాము. బంజారా బాక్స్ ఆఫీస్ అని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఎలా ఉంది, నెట్ఫ్లిక్స్ ఎలా ఉంది, అలాగే మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనమే మన బంజారా సినిమాని మొత్తం వరల్డ్ వైడ్ 13-14 కోట్ల మంది, 15 కోట్ల మందికి చూసే విధంగా ఎట్ ఏ టైం పెడితే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా చూసుకోవచ్చు. ఆ విధంగా కూడా మేము చేశాము. దాన్ని బంజారా బాక్స్ ఆఫీస్ అంటాము. అది OTT ప్లాట్ఫామ్. దాంట్లో మనము ఎక్కడైనా థియేటర్లో రిలీజ్ చేయకపోయినా డైరెక్ట్ ఇంట్లో టికెట్ ప్రైస్ పెట్టి, అది అందరికీ తెలిసిన విషయమే, జస్ట్ నేను గుర్తు చేస్తున్నాను. అలా పెట్టుకునే అవకాశం కూడా మేము ఇచ్చాము. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరైతే సినిమా తీస్తున్నారో అందరూ చాలా కాన్ఫిడెంట్గా తీయండి, అంత అవుట్పుట్ కూడా బాగా చేయండి. అండ్ ఇంకోటి, ఇదంతా పోతే ఇప్పుడు ఈ బంజారా ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా మనము సేవాదాస్ తీస్తున్నాము. ఈ సేవాదాస్కి మనకు ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చిన వినోద్ గారికి అండ్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ సినిమాలో మనకు స్టోరీ నచ్చి అండ్ మనము ఇంతకుముందు సక్సెస్ని వాళ్ళు నమ్మి పాత హీరో సుమన్ గారు అండ్ భానుచంద్ర గారు అండ్ చలాకి చంటి గారు అండ్ ఫిష్ వెంకట్ గారు, గీతా సింగ్ గారు, నవీనారెడ్డి గారు, రమాదేవి గారు, అలా చాలామంది ఉన్నాయి. మనకు తెలుగు వాళ్ళు మన సినిమాని అంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ స్టోరీ నచ్చకపోతే ఎవరు చేయరు. వాళ్ళంతా కల్చర్ నచ్చి వాళ్ళకు ఆ కల్చర్ ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క స్టోరీ, ఒక సీన్ చెప్తా ఉంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. అది ఫీల్ అయ్యి ఆల్రెడీ 4 days షూటింగ్ కూడా జరిగింది. ఇంకా 12th నుంచి షెడ్యూల్ ఉంది. సో ఈ సినిమా అయిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది అప్పుడు చెప్తాను. నేను ముందే చెప్పుకోవడం బాగుండదు. మేమేంటి, మా కల్చర్ ఏంటి, ఇందులో ఎంత అద్భుతంగా చూపించాము. గోర్జీవన్ అంటే ఇంకో రకం. ఇంకా ఇది ఈ సినిమాలో చూసిన తర్వాత తెలుస్తుంది. సేవాదాస్ అని అంటే డెవోషనల్ మూవీ అనుకుంటారు. డెవోషనల్ మూవీ కాదు. సేవ అనేది ఒక తండ్రి పేరు. మన సేవలాలతో పోల్చుకోవచ్చు. ఆయనకు దాస్ అనేది ఆయనకు దాసుడు, అంటే తండ్రి బాటలో నడిచే కొడుకు. అలాంటి కమర్షియల్ మూవీ ఇది. సేవా దాస్ అనే టైటిల్ పెట్టాము. బట్ దానికి ఏంటంటే కొంతమంది మనకు సేవాలాల్ గురించి తీస్తున్నారు అనుకుంటున్నారు, మహారాజ్ గారి గురించి. అయితే దానికి ఒక సెంటిమెంట్గా మనం తీసుకున్నాము సేవాలాల్ మహారాజ్ని. ఆ సెంటిమెంట్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది ఈ సినిమాలో. మొత్తానికైతే ఇది గోర్జీవన్ కన్నా డబుల్ హిట్ కంపల్సరీ. ఇది పెట్టుకోండి. నేను ఇప్పుడు కాదు ఎప్పటికైనా అదే చెప్తాను. ఎందుకంటే నా సపోర్టు నాకు చాలా ఉంది మా వాళ్ళకు, అండ్ మా వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. నేను డెఫినెట్లీ ఇది సక్సెస్ చేస్తాను. అండ్ ఇంకోటి, ఈ ఇండస్ట్రీని మేము పెద్ద ఎత్తున మాకు సపోర్టు ఉంది కాబట్టి తీసుకెళ్తాము. సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్లే యోచనలో ఉన్నాము. అండ్ తలసాని శ్రీనివాస్తో కూడా మాట్లాడే యోచనలో ఉన్నాము. అన్ని ప్లానింగ్స్ చేసుకున్నాము. దీనికి ప్రతిదీ కూడా ఏది ఉన్నా ఏది చేసినా మనము బడ్జెట్ కూడా కేటాయించే విధంగా చేస్తున్నాము. దీనికి హైప్ చేసి అన్ని క్రాఫ్ట్స్ మనకు ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా ఇందులో చేస్తున్నాము. అండ్ బంజారా బాక్స్ ఆఫీస్ కూడా చేస్తున్నాం. అలా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం గవర్నమెంట్ నుంచి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. సో ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ నా మీడియా మిత్రులందరికీ అండ్ వచ్చిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. జై సేవాలాల్. థ్యాంక్ యూ.